క్రైస్తల ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరికీ కూడా యేసు నామం పేరిట వందనాలండి. దేవుడు మనందరిని ప్రేమించి తన ఊపిరిని ఊది మరొక నూతన దినాన్ని మనకిచ్చి నడిపిస్తున్న ఆ సర్వోన్నతినికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన ఇచ్చిన వాక్యాన్ని ధ్యానించుకుంటూ ఈ రోజు ఆయన చేత ఆశీర్వదించబడదాం. ఆ వాక్యం ఏదై ఉన్నదంటే యోబు గ్రంథము 22వ అధ్యాయము. దేవుడు మనతో మాట్లాడుతున్న మాట యోబు గ్రంథము 23వ అధ్యాయము 13వ వచనమును దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. యోబు గ్రంథము 23వ అధ్యాయము 13వ వచనమును దేవుడి రోజు ధ్యానానికి ఇస్తుండగా ఆ వాక్యము, అయితే ఆయన ఏక మనస్సు కలవాడు, ఆయనను మార్చగలవాడెవడు? ఆయన తనకిష్టమైనది ఏదో అదే చేయును అని దేవుడు మాట్లాడుతున్నాడండి ఈ వాక్యము ద్వారా. ఇక్కడ యోబు మాట్లాడుతూ చెప్తున్నటువంటి మాట, దేవుడు యోబు ద్వారా పరిశుద్ధాత్మని ద్వారా ఈరోజు మన దగ్గరికి తీసుకొని వస్తున్నాడు. చదవబడిన వాక్యంలో ఏం సెలవిస్తున్నాడు ఆయన అంటే, అయితే ఆయన ఏక మనస్సు కలవాడు, ఆయనను మార్చగలవాడు ఎవడు? ఆయన తనకిష్టమైనది ఏదో అదే చేయును అని దేవుడు సెలవిస్తున్నాడు. ఇక్కడ యోబు, భక్తుడైన యోబు దేవుడి పాద సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ దేవునితో ఆయన అడుగుతున్నాడు, నేను ఏదైతే మాట్లాడుతున్నానో ఆ మాట నా స్వాధీనములో ఉంది. అంటే నా స్వాధీనములో ఉంది అని అంటే దేవుని చిత్తముతో నేను మాట్లాడుతున్న ప్రతి మాట దేవుని యందు భయభక్తులు కలిగిన మాట ఏముంది. నేను దూషించే మాటనో, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడే మాటనో, లేక దేవునికి వ్యతిరేకంగా ఉన్న క్రియలు కలిగిన వాడునో నేను కాను. నేను ఆలోచించే ప్రతి తలంపును నా దేవుడు ఎరిగి ఉన్నాడు. కాబట్టి నేను నడిచే ప్రతి మార్గము కూడా నా దేవుడికి తెలుసు అని ఆయన సెలవిస్తూ ఆయన అనుకుంటూ, నా పాదములు ఆయన అడుగుజాడలు విడువక నడిచినవి, నేను ఇటు అటు తొలగక ఆయన మార్గమును అనుసరించి తిని ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు. అంటే నేను ప్రతి విషయంలో కూడా నన్ను పిలిచిన నా దేవుడికి, నన్ను ఏర్పరచుకున్న నా పరలోక తండ్రికి మహిమకరముగా నేను జీవిస్తున్నానని ప్రతి మాట ద్వారా తను దేవుని దగ్గర మాట్లాడుతూ ఆయన అంటున్న మాట, అయితే ఆయన ఏక మనసు గలవాడు, ఆయనను మార్చగలవాడెవడు? ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఆయన సెలవిస్తున్న మాట, ఆయన ఏమై ఉన్నాడని నువ్వు నేను మనము ఈ సృష్టి గ్రహించాల్సింది ఏంటంటే, ఆయన ఏక మనస్సు కలవాడు. అంటే ఆయన ఏకమైన మనసుతో, ఒకే ఒక్క మనస్సుతో ఆయన ఉన్నాడు. అందరికి ఒకటే మనసు ఉంటుంది కదండి అని అనుకుంటామేమో, కానీ మన మనసులు ఎటువంటివో పూటకొక మతి తప్పుతుంది, ఇంకొకటి సెకండ్కి ఒక ఆలోచన మారుస్తుంది, ఇంకొక విధంగా ఆలోచిస్తుంది. మన ఆలోచన, మన మనసు మన స్వాధీనములోనే ఉండదండి అసలు. కానీ మన దేవుడు ఏమై ఉన్నాడంటే, మనల్ని కలుగు చేసిన పరలోక తండ్రి ఆయన ఏక మనస్సు కలవాడై ఉన్నాడు ఆయన. ఆ తర్వాత ఆయనను మార్చగలవాడెవడు? చెప్పుడు మాటలకు, నిన్ను డైవర్ట్ చేసే మాటలకు, నిన్ను పక్కదారులకు నడిపించే మాటలకు, నిన్ను పక్కతోవలలో నడిపించే మాటలకు, నీవు ఇతరుల మాటల ఇన్ఫ్లుయెన్స్ మీద ఆధారపడి నువ్వు జీవిస్తున్నావేమో, నువ్వు మారిపోవచ్చు, నీ తలంపులు మారిపోవచ్చు, నీ క్రియలు మారిపోవచ్చు, నీ బుద్ధిని బట్టి నీకున్న స్థితిగతులు కూడా మారిపోవచ్చు. కానీ నా దేవుడు మారని దేవుడై ఉన్నాడు. ఆయనను మార్చగలిగిన వాళ్ళు ఎవరు లేరండి. అంటే నీ దేవుడు ఏక మనస్సు కలిగిన దేవుడై ఉన్నాడు, ఆయనను మార్చగలవాడు ఎవడునూ లేడు. తర్వాత ఆయన తనకిష్టమైనది ఏదో అదే చేస్తాడు అని ఇక్కడ యోబు అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? నిన్ను బట్టో, నీ ఆలోచనలను బట్టో, లేక నీ క్రియలను బట్టో, నీకున్న పెద్ద గొప్ప విశ్వాసమును బట్టో దేవుడు నీకు అనుకూలంగా దిగి వచ్చేది చేయడు. ఎందుకంటే అందులో నువ్వు ఎంచుకున్న మార్గంలో కానీ, నువ్వు నడుస్తున్న మార్గంలో కానీ, నువ్వు యోచన చేస్తున్న దాంట్లో కానీ, నువ్వు వెంబడించాలనుకుంటున్న దాంట్లో కానీ, నువ్వు ఆలోచన చేస్తూ పొందుకోవాలనుకుంటున్న దాంట్లో నీకు కీడు రావచ్చు, శ్రమ రావచ్చు, శోధన కలగవచ్చు, ఏదైనా జరగవచ్చు. కానీ నిన్ను ప్రేమిస్తున్న నీ దేవుడు వాటినన్నిటిని తప్పించడానికి నీకు ఏది మేలైనదో, ఏది శ్రేష్టమైనదో, ఏది మన తండ్రి అయిన ఆయనకు అనుకూలమైనదో వాటినన్నిటిని నీ పక్షంగా చేయడానికి ఆ దేవుడు నీ కొరకు సిద్ధపరచబడి ఉన్నాడు. ఆయన సెలవిచ్చే మాట, ఆయన తనకిష్టమైనది ఏదో అదే చేయును. కాబట్టి నీ పట్ల ఆయన కలిగి ఉన్న తలంపును ఎవరో వచ్చి మార్చే అధికారం ఆయన ఎవరికి ఇవ్వలేదండి.
మరి నీ తలంపు మార్చగలిగిన స్థితిలో ఉంటే నువ్వు ఎవరికి అధికారం ఇచ్చావు? ఆయనకు ఎవరు లేరని చెప్పాడు వాక్యము ద్వారా. మరి నీ తలంపులు మారిపోతున్నాయంటే నిన్ను మార్చగలిగిన వాళ్ళు ఎవరు? నువ్వు వాక్యమును ఆధారం చేసుకొని విశ్వాసముతో దాన్ని పట్టుకొని, నా యేసయ్య తప్ప నాకు ఎవ్వరూ లేరు, నన్ను ఏ స్థితికైనా దీవించగలడని ఒక విశ్వాసము కలిగి దేవుణ్ణి నువ్వు కొనసాగితే నీ మనసు కూడా మారద్దు కదా. నువ్వు కూడా మార్పులేని వాడవు, మార్పులేని దానవే కదా. మరి నీ దేవుడు ఆయన తనకిష్టమైనది ఏదో అది మాత్రమే ఆయన నెరవేర్చునని నీకు తెలిసి ఉన్నప్పుడు, అదే చేస్తాడని నీకు తెలిసి ఉన్నప్పుడు, నీ దగ్గర ఉన్న ఈరోజు కొన్ని నీ అవివేకత వలన సమస్యలు ఉన్నాయేమో గమనించావా ఎప్పుడైనా? నోరు తెరిస్తే అబద్ధాలండి, నోరు తెరిస్తే అబద్ధాలు. నీ జీవితం ఏమైందో దేవుని దగ్గరే ముందు ఉంటది. సాటి మనిషికి కూడా తెలుసు నీ జీవితం. కానీ ఒక ముసుగేసుకొని నన్నెవరు చూడట్లేదు, నన్నెవరు పట్టించుకోవట్లేదు, వాళ్ళు నమ్మేస్తారులే అని అనుకుంటూ తిరుగుతున్నావేమో. మనుషులు నమ్మినా నమ్మకపోయినా నీకు నాకు ఒరిగేది ఏం లేదండి. కానీ నీ దేవుడు నీ ప్రవర్తన మీద అధికారం కలిగి ఉన్నవాడు నిన్ను నమ్మాలి. ఎవరి కళ్ళైనా ప్రపంచంలో కప్పగలవేమో గాని నిన్ను చూస్తున్న ఆ దేవుడు ఆయన కళ్ళను నువ్వు కప్పలేవు ఎప్పుడు. అందుకే కీర్తనల గ్రంథంలో ఆయన అన్నాడు కదా, ఆయన భూమి అంతముల వరకు చూచువాడై ఉన్నాడని సెలవిచ్చాడు. ఆ తర్వాత ఆకాశము క్రింద జరిగే వాటిని అన్నిటినీ ఆయన తెలుసుకుంటున్నాడని మాట్లాడుతున్నాడు కదా దేవుడు వాక్యం ద్వారా. మరి అన్ని తెలిసిన దేవుడు ఈరోజు నువ్వెలా ఉన్నావు? నిజంగా నేను ఆయన వారసుని ప్రభా, నేను నిజంగా నేను ఈ బిడ్డనయ్యా, వారసురాలనయ్యా అని మాత్రమే నాలుక మీద నుంచి మాత్రమే చెప్తున్నామే. నిజంగా మనం ఆయన బిడ్డలైతే మన తండ్రి పోలి మనం నడుచుకోవాలి కదా. ఆయనను మనకు మాదిరికరముగా ఉంచుకొని మనం నడవాలి కదా ఆయన మార్గంలో. ఆయన ఎలా ఉన్నాడు నీ తండ్రి? ఈరోజు వాక్యం ద్వారా నీకు దావీదు భక్తుడు నీకు యోబు నీతో సెలవిస్తున్నాడు కదా. ఏమని మాట్లాడుతున్నాడు ఆయన? యోబు సెలవిస్తూ ఆయన మాట్లాడిన మాట ఏంటిది? అయితే ఆయన ఏక మనసు కలవాడు, ఆయనను మార్చగలవాడేవాడు. ప్రియ దేవుని బిడ్డ, కృంగిపోకు. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావేమో, నువ్వు యథార్థ మార్గంలోనే నిలిచి దేవుని కొరకు కనిపెడుతున్నావేమో. మరి అటువంటి ఆయన నువ్వు దగ్గరకు వస్తే ఆయన ఏక మనసు నిన్ను ఆశీర్వదించడానికి మాత్రమే ఉన్నాడని నువ్వెందుకు మర్చిపోతున్నావు? నీ పట్ల కృపగలిగిన నీ దేవుడు మారిపోతాడన్న భయం నీకుందా? లేక ఎవరైనా వచ్చి మార్చేస్తారన్న ఆలోచన నువ్వు కలిగి ఉన్నావా? ఈరోజు అటువంటి ఆలోచనలు ఉంటే తీసేసుకోండి. ఎందుకంటే ఇవన్నీ భూమి మీద మాత్రమే నడుస్తుంది. మన పరలోక తండ్రి దగ్గర ఇటువంటి లాజికులు నడవవు. అందుకే ఆయన ఏమంటున్నాడు? ఏక మనసు కలిగి ఉన్నాడు. నిన్ను ఆశీర్వదించాలన్న ఆశీర్వాదం కలిగి ఉంటే ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే ఆయన మనసు ఎప్పుడు కూడా మారదు. మార్పు లేని దేవుడై ఉన్నాడు ఆయన. రెండవదిగా ఆయన ఏమై ఉన్నాడు? తనకిష్టమైనది ఏదో అదే చేస్తాడు. నిన్ను దీవించాలంటే దీవిస్తాడు, నిన్ను స్వస్థపరచాలంటే స్వస్థపరుస్తాడు, నీకు నెమ్మదిని కలుగు చేయాలంటే కలుగు చేస్తాడు, నీకు సమాధానం ఇవ్వాలంటే కలుగు చేస్తాడు. అటువంటి మారని దేవుని చేతుల్లో నువ్వు ఉన్నావు. ధైర్యం వస్తుందా నీకు? ఈ ధైర్యం నాకు ఇచ్చిన ప్రభా నీకు వందనాలు తండ్రి నువ్వు స్తుతించగలిగితే ఈ వాగ్దానాన్ని నువ్వు స్వతంత్రించుకొని ఆయన మహిమపరచగలవు. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రము దేవా, నీకు వందనాలు స్తుతులు తండ్రి. మమ్మల్ని మికిలిగా ప్రేమించి ఆదరించిన గొప్ప దేవా, మమ్మల్ని గణపరచడానికి నీ మహిమతో నింపడానికి దిగి వచ్చి మంచి వాక్యం ద్వారా మాతో మాట్లాడావు. విన్న వాక్యాన్ని మళ్ళీ నీరు కట్టి ఫలింపు చేయండి. వాక్యానుసారముగా మేము నడవడానికి మాకు సహాయం చేయండి తండ్రి. మీకే వందనాలు ప్రభా. రోగగ్రస్తులోని జ్ఞాపకం చేసుకుని స్వస్థతలు దయచేయండి అయ్యా. బలహీనతలో ఉన్న వారిని బలపరచండి నాయన. అయ్యా ఇదిగో నీ మహిమ కొరకు ఎదురు చూస్తున్న వారిని అత్యధిక మహిమతో నింపమని ప్రార్థిస్తున్నాను నా యేసయ్య. సమస్తము మీద నీ అధికారం ఇచ్చి ఉన్నావని ఎరిగి ప్రభా నీ మహిమతో మేము ముందుకు కొనసాగే కృప మాకు దయచేయండి. అయ్యా ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. అయ్యా నాయనా నీకే వేలాది వందనాలు. వాక్య పరిచర్యలకు సేవకు అనేకమైనటువంటి ఇరుకు ఇబ్బందులు కలుగుతుండగా ప్రభా నీ మహిమతో దిగి వచ్చి ప్రభా నీ దూతల కాపుదలను ఆయా సేవకులకు మీరు అనుగ్రహించి అయ్యా విస్తారముగా నీ వాక్యము ప్రకటించబడడానికి సహాయము చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మీకే వందనాలు, వందనాలు ప్రభా. ఈరోజు ఏ బిడ్డలైతే తండ్రి అయ్యా వివాహ దినాలు జరుపుకుంటున్నారో, అయ్యా పుట్టిన రోజులు జరుపుకుంటున్నారో వారందరి మీదకి నీ హస్తాన్ని నడిపించి దీవించండి ప్రభా. నీ కృపలు ఆదరించబడే ధన్యత దయచేయండి యేసయ్య తండ్రి. మమ్మల్ని ఆదరించినందుకు, ఆశీర్వదించినందుకు మరొకసారి మీకే కృతజ్ఞత స్తోత్రములు, వందనాలు, స్తుతులు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున మా ఈ ప్రార్థన మీ ఆశీర్వాదంగా మేమందరము కూడా అడిగి పొంది ఉన్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.